వెల్కమ్ టు కామెడీ షో బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు విశేషం ఏమిటంటే మనం ఉరవకొండలోని లక్ష్మీనరసింహ కాలనీకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మన మామ గాడిదలు ఎన్ని ఉన్నాయి మామ? అంతా 7 గాడిదలు పట్టుకొని వచ్చి గాడిద పాలు అన్నటువంటివి అమ్మడం అయితే జరుగుతా ఉందన్నమాట. మామ అయితే గాడిదల ఫార్మింగ్ అయితే చేస్తున్నాడు. ప్రెసెంట్ 4 అయితే బయట తినేకపోయినాయి మామ, తినేకపోయినట్టున్నాయి. మా అమ్మ కాడ ఈడొచ్చేసి గాడిద పాలు అన్నటువంటివి స్వచ్ఛమైన గాడిద పాలు మీ ఎదురుగా పిండిస్తారు అనమాట. మామ ఏ దానికి ఉపయోగపడతాయి మామ? ఆయాసం దగ్గున్నోళ్ళకి బాగా, ఆయాసము, దగ్గు, దమ్ము, అదే విధంగా మనం పుట్టిన పిల్లలకి ఆకలి కాకుండా ఉన్నోళ్ళకి బాగా ఆరోగ్యం బాగా అవుతుంది. చిన్న పిల్లలకి బాగా వస్తారు, బాగా తెలివి వస్తుందని నేను చెప్తాను. మామకైతే సరిగ్గా ఫ్రెండ్స్, ఆయాసము, దగ్గు, దమ్ము గానీ ఎవరికైనా ఆయాసం ఎక్కువ వస్తూ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి కూడా గాడిద పాలు అన్నటువంటివి చాలా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు పిల్లలు మంచి హుషారుగా ఉండి పరిగెడతా అంటే ఏమంటాం, వీళ్ళమ్మ వీనికి గాడిద పాలు ఎక్కువ తాపింది అంటాం కదా. అట్లా గాడిద పాలు అయితే చాలా స్వచ్ఛమైంది. ఇప్పుడైతే మీరు చూసారు కదా వీడియోలో, మామ అయితే పిండడము చూడండి గాడిద పాలు. మామ నేను తాత మామ ఇవి. ఫ్రెండ్స్, ప్యూర్ గాడిద పాలు అయితే మనం తాతున్నాం అనమాట. ఫ్రెండ్స్, కింద అయితే నంబర్ ఇస్తాను. మీకు గాడిద పాలు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఉరవకొండలోని లక్ష్మీనరసింహ కాలనీలో వచ్చేసి ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు స్వచ్ఛమైన గాడిద పాలు దొరుకుతాయి అనమాట. తర్వాత చిన్న పిల్లలకి ఈ మధ్య గాడిద పాలు ఎక్కడ దొరుకుతున్నాయని తిరుగుతూ ఉన్నారు, ఎందుకంటే చిన్న పిల్లలకి గాడిద పాలు తప్పిస్తారు కనుక. ఫ్రెండ్స్, మరి ఆలోచించి ఆశాభంగం మంచిగా అయితే మీరు ఇంకా ఈ గాడిద పాలు కావాలంటే మామ నంబర్ ఫోన్ కొట్టండి, గాడిద పాలు తీసుకోండి. నా చిన్నప్పటి నుండి గాడిద పాలు అంటే నేను చచ్చేటోడు బతికినాను. ఈ గాడిద పాలు దగ్గర బతికినాను నేను ఇంద్రావతిలోన. నేను ఇప్పటి వరకు నాకు ఇంజక్షన్ లేదు, టాబ్లెట్లు లేదు, ఏమి లేదు. ఆ గాడిద పాలు గ్లాసులు తాగినాను కాబట్టి ఇప్పటి వరకు నాకు ఏ రోగం లేదు, ఏ జబ్బు లేదు, ఇంతవరకు ఏ జ్వరం కూడా లేదు, నాకు ఏ దగ్గు కూడా రాదు. ఈ పాలు తాగినాను కాబట్టి బతికిండేదే నేను చిన్నప్పటి నుండి ఈ గాడిద పాలతోనే బతికినా. ఎక్కడో వస్తారు పాలకి, ఎక్కడో వస్తారు. ఫ్రెండ్స్, చూసారు ఇప్పటికి 72 సంవత్సరాలకి మళ్ళీ ఇప్పుడు గాడిద పాలు తాగుతున్నాను. ఫ్రెండ్స్, నిజంగానే మనిషికి 72 ఏళ్ళు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు. చిన్నప్పుడు ఇంటి పక్కన ఉండేవాడంట, ఎక్కువ శాతం ఆ గాడిద పాలని చెప్పేది అయ్యాడు, అందుకే ఇట్లా ఆరోగ్యంగా ఉన్నాడేమో చెప్పేమో అంటాడు. ఫ్రెండ్స్, మీకు కూడా గాడిద పాలు కావాలంటే మామ దగ్గర రండి. అండ్ బయట వాళ్ళు తీసుకున్నంత రేట్ అయితే ఉండదు, ఆ మనిషి అండ్ తక్కువ రేటుకే మీకైతే గాడిద పాలు ఇస్తారు. ఇప్పుడైతే చాలా చోట్ల నుంచి వస్తున్నారు, కానీ చాలా మందికి ఇంకా తెలియాలనేసి మామ చిన్న వీడియో తీద్దాం రాలేదు అన్నాడు. సరే మామ అనేసినామా. నెక్స్ట్ మీకు గాడిద పాలు కావాలంటే ఉరవకొండ లక్ష్మీనరసింహ కాలనీ కింద నంబర్ ఉండి ఫోన్ కొట్టండి, గాడిద పాలు పట్టండి, రండి, అందుకోండి. బాయ్.